శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చివరి రోజైన డిసెంబర్ 6న పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని పద్మ సరోవరంకు 4 వైపులా పంచమి తీర్థం ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి జేఈఓ మంగళవారం తనిఖీ చేశారు. అదేవిధంగా పుష్కరిణిలో గేట్లు, పంచమి తీర్థ మండపాన్ని పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు తిరిగి బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కర స్నానం అనంతరం భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. ముందుగా నవజీవన్ కంటి ఆసుపత్రి వద్ద, తోల్లప్ప గార్డెన్లో, ఎస్వి హై స్కూల్ పూడి రోడ్డులో హోల్డింగ్ పాయింట్లను టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జేఈఓ మీడియాతో మాట్లాడుతూ పంచమి తీర్థానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పటిష్టంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల కోసం 120 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఒకటి పోలీస్ సార్, ఒకటి అన్ని చోట్ల ఉదయం వేయలేరు. అట్లీస్ట్ ఇది భారీ టెస్ట్ వేస్తే గట్టిగా ఉంటుంది. అందుకనే చెప్పు వేయడం వల్ల కొన్ని సో అది ఈ దీనికి ఇట్లా కట్టేసారంటే నేను కట్టాను కదా. ఇక్కడ అప్పుడు
ఎక్కడ పెట్టుకున్నారు ఈ పాయింట్ ఎక్కడ లాస్ట్ టైం ఇక్కడ పెట్టుకున్నాం సార్. మండపంలో అయితే ఇక్కడ అది నాకు ఇవ్వాలి. ఎవరిని ఎక్కడ పెట్టుకున్నారు దాంట్లో ఈ సైడ్ ఎవరు ఈ సైడ్ ఎవరు ఇంపార్టెంట్. ఇక్కడ అది ఎట్లనే ఉంటుంది మధ్యలో అది వాటికి కవర్ సార్ పోలీసు ఇది ఎట్లనే ఉంటుంది. ఇక్కడ చైర్మన్ గారు అంటే నా సలహా ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నీకున్న ప్లస్ ఏంటంటే మా ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇదంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇదే సరే పూర్తిగా మనకు అక్కడ ఉన్న దానికి సంబంధించి మరి ఒకసారి ఎవరు చెప్పాలి మేబీ అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కోదండరామ స్వామి టెంపుల్ దగ్గర ఏమవుతుందండి 7:25 నుంచి 7:50 అంటే తర్వాత అక్కడి నుంచి గ్రూప్ థియేటర్కి అక్కడి నుంచి 10 నిమిషాలు అక్కడడం జరిగింది. అక్కడి నుంచి అర్బన్ హార్ట్ సెంటర్ నుంచి పిఏటి టెంపుల్ నాట్ పుష్కరిణి దగ్గరే కాదు పిఏటి టెంపుల్కి 25 నిమిషాలు. ఇందులో టైమింగ్స్ మోరాల్ ఏమి చేశారు మీకు ఐడియా ఉంటుంది. ఓకే తర్వాత ఇందులో మనం ఏమనుకున్నామంటే గార్డెన్ ఉన్నారు కదా అంటే ఇప్పుడు సబ్జెక్టు తర్వాత అక్కడి నుంచి అక్కడ పోయే లోపల 11-15 తిరిగి అంతా సెటిల్ అయ్యి అక్కడ లేట్ అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన విశేషమైన పర్వదినం పంచమి తీర్థం డిసెంబర్ 6వ తేదీన. దానికి సంబంధించి భక్తులు వేలాది సంఖ్యలో ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉండడం కోసం 4 హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నది ఇది నవజీవన్ దగ్గర ఉన్న హోల్డింగ్ పాయింట్. దీని కెపాసిటీ 7,000. ఆల్ మొత్తం టీటీడీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్తో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు
మనం 5వ తేదీ సాయంత్రం నుంచి భక్తులను ఈ యొక్క హోల్డింగ్ పాయింట్లోకి తీసుకోవడం జరుగుతుంది. 6వ తేదీ మధ్యాహ్నం మనకు ఎప్పుడైతే కార్యక్రమం ఉంటుందో అంతవరకు వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు హోల్డింగ్ పాయింట్లలో ఉన్న వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ చేయడము, తర్వాత మెడికల్ ఫెసిలిటీసు, డ్రింకింగ్ వాటరు, శానిటేషను, వాష్రూమ్స్, మరియు వాళ్ళు కార్యక్రమాలు చూడడం కోసం LED స్క్రీన్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ పంచమి తీర్థం చాలా విశేషమైంది, ముఖ్యమైనది కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మనం వాళ్ళందరినీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఏర్పాట్లు చేస్తూ భక్తులందరూ సంతృప్తిగా ఉంటూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.